శ్రీమాత్రే నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోదాదేవి అమ్మవారు 13వ పాశురంలో 8వ గోపికని నిద్ర లేపుతుంది. ముందుగా పాశురాన్ని చూద్దాం, దాని అర్థాన్ని తెలుసుకుందాం. పుళ్ళిన్ వాయ్కీండానై பொல்லவரக்கனை கிள்ளிக்கணைந்தனாய் கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறிங்கிற்று புள்ளம் சிலம்பினகான் போதரிக்கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்ன நாள் కళ్ళం తవిందు కళందు ఏలోరెంబావాయ్. ఇది పాశురం. దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ళ తల్లి 8వ గోపిక నిద్ర లేపుతుంది. ఏమని? 12వ పాశురంలో ఒక గోపికను రాముడి యొక్క గుణగణాలను చెప్పి నిద్ర లేపుతుంది. అలా ఈ 8వ గోపికని నిద్ర లేపినప్పుడు ఆండాళ్ళ తల్లి ఆ గోపికేమో మెలకువతోనే ఉండి, ఏమ్మా ఇంకా నిద్ర లేవలేదా? తెల్లవారిపోయింది, చీకటంతా పోయి వెలుగొస్తుంది, పక్షులు ఆకలి కోసం నిద్ర లేచి అవి కిచకిచమంటూ వెళ్ళిపోయాయి, నువ్వు ఇంకా నిద్ర లేవలేదా అని ఆండాళ్ళ తల్లి చెప్పినప్పుడు, నువ్వేమో రాముడని అంటున్నావు, ఇప్పుడు మనం ఉన్నది కృష్ణుడి కాలంలో, రాముడి కోసం అయితే నేను రాను, నేను లేను అని సమాధానం ఇస్తుంది పడుకొని. ఓహో అందుకనా అనేసి, మరి మిగతా గోపికలందరూ కూడా మేము రాము భక్తులమని, కొందరు రాముడి గురించి గొప్పగా పాడుతుంటే మేము కృష్ణ భక్తులమని కొంతమంది గోపికలు కృష్ణుడి గురించి గొప్పగా పాటలు పాడడం మొదలుపెట్టారు. ఇదేంట్రా వీళ్ళల్లో వీళ్ళే రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అని వీళ్ళే గొడవ వేసుకుంటున్నారని ఒక గోపిక వచ్చి, ఆగండ్రా మీరంతా, ఎందుకు రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనుకుంటున్నారు? ఆయన రూపాలు వేరైనా ఆయన స్వరూపం, ఆయన పరమాత్మ ఒక్కడే కదా. బకాసురుణ్ణి సంహరించినట్లు రాముడు కూడా దశకంఠుణ్ణి రావణాసురుణ్ణి సంహరించలేదా చెప్పు? ఇద్దరు గొప్పవారే, పరాక్రమవంతులే, ఇద్దరు పరమాత్మ స్వరూపాలే. కాబట్టి మనమందరం కలిసి వ్రతం చేసుకుందాం, కృష్ణ భగవాన్ని ప్రార్థిద్దాం అనగానే గోపిక నిద్ర మేల్కొంటుంది. ఈమె నేత్ర సౌందర్యం గురించి వర్ణిస్తూ, ఈమె కన్నులట వికసించిన పద్మ రేకుల్లా ఉన్నాయంట. ఆ పద్మం వికసించినప్పుడు తుమ్మెదలు వాటి మకరందాన్ని ఆస్వాదించినట్లు ఉన్నాయట. ఈమె అనుకుంటుందట, నీ నేత్ర సౌందర్యానికి కృష్ణ భగవానుడే వచ్చి నీ పక్కన ఉన్నట్లు నువ్వు భావిస్తున్నావేమో, అలా ఏం కుదరదు. ఆ విరహాన్ని విరిపించి నువ్వు చన్నీటిలో స్నానం చేసి రా, వ్రతం చేసుకుందాం, కృష్ణ భగవానుని ప్రార్థిద్దాం అని చెప్పగానే గోపిక వచ్చి చన్నీటి స్నానం చేసి వ్రతానికి వెళ్ళిపోతుంది. ఇది ఈ పాశురం యొక్క అర్థం. ఈ పాశురంలో మనకేం నేర్పిస్తుంది ఆండాళ్ళ తల్లి అంటే, బకము అంటే కొంగ జపము అని అంటూ ఉంటాం కదా, అంటే దొంగ పూజలు, దొంగ వ్రతాలు అని అర్థం. ఎందుకండి ఇవన్నీ? ఇలా ఎందుకు? ఎవరో చూస్తున్నారనో ఇవన్నీ చేయడం, గొప్పగా చెప్పుకోవడం కోసం మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇవన్నీ ఎందుకు? మీలోనే పరమాత్మ ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తుంటాడు, వింటుంటాడు. ఆయన ప్రీతి కోసం చేయండి, దొంగగా చేయకండి. ఆయన ప్రీతి కోసం భక్తి, శ్రద్ధ, ప్రేమతో, ఆయన మీద విశ్వాసంతో చేయండి అని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. శ్రీమాత్రే నమః.